నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించిన డిప్యూటీ సీఎం. హోంమంత్రి అనితపై వ్యక్తిగత విమర్శలు, మహిళా సమాజానికి అవమానమన్న పీతల సుజాత. మహిళలను అవమానించడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం ఫీడ్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ ఆక్వా రైతులకు వెన్నుపోటు పడుస్తోంది. వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఫైర్. పీపీపీ విధానమే చివరకు ప్రభుత్వానికి పాడకట్టే పరిస్థితిని తీసుకొచ్చింది. కూటమి సర్కార్కి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి హెచ్చరిక. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర్ స్తంభం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం త్యాగ చక్ర వద్దకు చేరుకుని అమరవీరుల పేర్లు చెక్కిన గ్రానైట్ ఫలకాల వద్ద పుష్పాలను ఉంచి నివాళులర్పించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన శౌర్య చక్ర గ్రహీత రాజ్ కుమార్, హవల్దార్ అరుణ్ కుమార్ వంటి వీరుల త్యాగాలను ఆయన ప్రత్యేకంగా స్మరించుకున్నారు. సందర్శన అనంతరం అక్కడి డిజిటల్ విజిటర్స్ బుక్ లో తన సందేశాన్ని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళా సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత తీవ్రంగా మండిపడ్డారు. అమర్నాథ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగమని అన్నారు. ఒక మహిళ వ్యక్తిత్వం, రూపం, ఆత్మగౌరవాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం రాజకీయ విమర్శ కాదని, అది మహిళలపై దాడిని పేర్కొన్నారు. నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారనేది మన పురాణాలు చెప్తాయి. ఎక్కడ మహిళలని అగౌరవపరుస్తారో, ఎక్కడ మహిళల్ని అన్యాయంగా చూస్తారో అక్కడ వినాశనాలు, నష్టాలు జరుగుతాయనేసి కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గొడ్డలి పార్టీ నాయకులకి వినాశకాలం ఇంకా పూర్తి కాలేదు. దానికి ఉదాహరణ నిన్న ఒక కోడిగుడ్డు అమర్నాథ్ అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు చూస్తే సమాజానికి అర్థమైంది. వీళ్ళ యొక్క మాటలు చూస్తే వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో
ఒక్క అంగుళం కూడా స్థలం కూడా ప్రజలు ఉండనివ్వరు రాబోయే రోజుల్లో. ఒక దళిత హోంమంత్రిని పట్టుకుని అంత అసభ్యకరంగా ఈ కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు ఏ మహిళ కూడా క్షమించదు. ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఖండిస్తుంది. ఈ రోజున ఒక దళిత మహిళ మీద మాట్లాడేసి ఈ అమర్నాథ్ హైలైట్ అయిపోవాలని చూస్తున్నావా? సిగ్గనిపించట్లేదా నీకు అమర్నాథ్? ఒక హోం మంత్రిని, ఒక దళిత మహిళా మంత్రిని టార్గెట్ చేసి ఆమెను కామెంట్ చేసేస్తే నీకు పబ్లిసిటీ వచ్చేస్తుందా? నీకు సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటున్నావా? నువ్వు హైలైట్ అయిపోతావు అనుకుంటున్నావా? కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేదా? ఇంతగా దిగజారిపోతారా వైసీపీ నాయకులు? మహిళల్ని టార్గెట్ చేసి మహిళల్ని అనరాని మాటలు అనేస్తే ఏదో పబ్లిసిటీ వచ్చేస్తుంది, ఏదో హైలైట్ అయిపోతామా అనుకునే నీచ సంస్కృతికి ఇంతలా దిగజారిపోతారా ఈ గొడ్డల పార్టీ నాయకులు? అసలు మీ ఫ్యామిలీ అమర్నాథ్, అసలు మీ ఫ్యామిలీ మహిళలకు నువ్వు అన్న మాటలను సమర్థిస్తారా? అంటే మహిళలు ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం తప్ప? నేను ఒకటే అడుగుతున్నాను ఈ వైసీపీ నాయకుల్ని, మీరెవ్వరూ కూడా బయటికి వచ్చినప్పుడు రెడీ అయి వస్తారా రారా? చెప్పండి. మినిమం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి ఎవరి మీదైనా వాళ్ళ మీద ఉండాలి. అదే ఒక ధైర్యాన్ని ఇస్తుంది, అదే ఒక నమ్మకాన్ని ఇస్తుంది, ఏదైనా సాధించాలనే ఒక కాన్ఫిడెన్స్ మనకి ఇస్తుంది. అది తప్ప ఒక ధైర్యంగా ఒక మహిళ ముందుకు రావటం, మహిళలు ముందుకు రావటం, సమాజ సేవ చేయటానికి మహిళలు ముందుకు రావటం తప్ప? అంటే మీరు అనరాని మాటలు అనేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి వాళ్ళ యొక్క రూపురేఖల్ని అవమానకరంగా దూషించి మాట్లాడి అంటే వాళ్ళని అగౌరవపరుస్తారా? ఇదేనా గొడ్డలి పార్టీ యొక్క సంస్కృతి? ఇదేనా గొడ్డల పార్టీ యొక్క విధానం? అంటే అమర్నాథ్, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ ఎవరు కూడా రెడీ అయ్యి బయటికి రారా? ఎలా ఉంటే అలాగ బయటకు వచ్చేస్తారా చెప్పండి? ఒక మహిళల్ని నీట్గా రెడీ అయ్యి వస్తే ఒక మహిళల్ని అలా కించపరచటం కరెక్టా మీకు? అంటే మీ వైసీపీలో మహిళలు ఎవ్వరు కూడా రెడీ అయ్యి రారా? చెప్పండి ఒకసారి. నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, మనం బయటకు వెళుతుంటే మన ఆత్మవిశ్వాసం మనకి కొట్టొచ్చినట్టు కనిపించాలి. అప్పుడే మనం ఏదైనా ఒక పని చేయగలుగుతాం, గట్టిగా ఒక నమ్మకంతో చేయగలుగుతాం, ఒక ధైర్యంగా చేయగలుగుతాం, ఒక ముందడుగు వేస్తాం. అంటే రెడీ అవటం కూడా తప్ప? అంత నీచంగా ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అవమానకరంగా మాట్లాడతావా? ఎవరిచ్చారు ఒక మహిళ మీద అలా మాట్లాడే రైట్ అమర్నాథ్? నీకు ఏ తమాషాలో ఉందా మీకు? వైసీపీ నాయకులకు అందరికీ కూడా టీడీపీ మహిళలంటే అంత లోకుగా కనిపిస్తున్నారా? ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీ సభ్యురాలు రోజా నన్ను కామెంట్ చేసింది. కాలి గోటుకు పనికిరామని ఒక దళిత మహిళగా నన్ను అవమానించింది, నా శరీరాకృతిని అవమానించింది. ఆ రోజు అనితని అవమానించారు, అయినా కూడా కాలం సమాధానం చెప్తుంది అనుకున్నాం. మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, మేము చాలా హుందాగా వ్యవహరించాం. మీరు అన్నట్టు మాకు మాటలు అనటం రాదనుకుంటున్నారా? మేము కూడా ఈ తెలుగు నేలపై పుట్టిన వాళ్ళమే. ఆక్వా రైతులకు అండగా ఉండవలసిన కూటమి ప్రభుత్వం ఫీడ్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతులకు వెన్నుపోటు పడుస్తోందని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగల్తూరులో వైసీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ఆక్వా రైతుల సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా ముదునూరి ప్రసాదరాజు, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాంలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఫీడ్ కంపెనీ యజమానులు ఇష్టానుసారంగా రేట్లు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని, దీనిపై తాము రైతుల పక్షాన పోరాడతామని అన్నారు. రూపాయలు 12 రూపాయలు పెంచితే కనీసం ఈ ప్రభుత్వంలో చలనం లేదు. అంటే అసలు ఈ కంపెనీలన్నీ కూడా, ఈ ఫీడ్ యాజమాన్యాలన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి బంధువులు అవటం వల్ల, తెలుగుదేశం నాయకులు అవటం వల్ల వారికి అండగా నిలబడుతున్నారు తప్ప రైతుల పక్షాన్ని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒకటే కోరుతా ఉన్నాం. మొన్న కూడా లాస్ట్ 2 సార్లు పార్టీ పరంగా కూడా మేము చెప్పుకున్నాం. రైతులందరూ పిలిచినప్పుడు 2-3 సమావేశాల్లో కూడా చెప్పుకున్నాం. ఒకవేళ యాజమాన్యాలు నష్టమొస్తున్నాయన్నారు. మేము ఫీడ్ మాకు పెరిగిపోయినాయి, 3 సరుకులు పెరిగిపోయినాయి, అందువల్ల పెంచుతున్నామంటున్నారు. మేము ఒకటే చెప్తూ ఉన్నాం, సీడోడి నష్టం వచ్చినా రైతు మీద వేసేస్తున్నాడు, మేతోడికి నష్టం వచ్చినా రైతు మీద వేసేస్తున్నాడు. ఎక్స్పోర్టర్కి ఏమో లాభం రాకపోతే ఆడేమో రేట్లు తగ్గించి రైతు మీద వేసేస్తున్నాడు. మరి రైతుకి ఏమో ఉపయోగం ఉంది? ఇవన్నీ వస్తుంటే రైతుకే నష్టం వస్తుంటే మీరు ఎవ్వరూ కూడా నష్టపోకుండా రైతు మీద భారం వేస్తే ప్రభుత్వం చూస్తా ఊరుకుంటుందా? ఇంక రైతు ఎలా మసలు కలగాలి?
మేము అందుకని ఏం చెప్తూ ఉన్నాం, రైతు మీద భారం పడకుండా మీరు ఫీడ్ యాజమాన్యాలకు ఇవ్వాల్సినటువంటి సహకారము మీరు ఇవ్వండి, ఇంటెన్సివ్లు వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు నష్టపోకుండా రైతు మీద భారం పడకుండా ప్రభుత్వం మీరు బాధ్యత తీసుకోమని కోరుతా ఉన్నాం. వారు 2-3 విషయాలు చెప్తూ ఉన్నారు. కరెంటు మాకు సబ్సిడీతో ఇవ్వండి, లేదు సోయా ఫిష్ మీల్ లాంటివి మాకు ఈ ప్రభుత్వం వేరే దేశాలకి పట్టుకెళ్తా ఉన్నారు, అది ఆపితే మాకు ఇక్కడ తక్కువ ధరకు అందుతుంది అంటున్నారు. మీరు అలాంటి సహకారం చేయాలని కోరుతా ఉన్నాం. కానీ మీరు ఏం పట్టించుకోవట్లా. అసలు దీని మీద ఒక్క కూటమి నాయకుడైనా ఇంత ఇబ్బందుల్లో అక్వా రైతు ఉన్నాడంటే ఎవరైనా ఇంతవరకు రోడ్డుకి మాట్లాడినటువంటి సందర్భం ఉందా? ఈ రైతు సంఘాల మీద ఎవరు మా పార్టీ నాయకులు వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకుని రైతుల మీద తొయ్యాలనేటువంటి ఆలోచన ఇంతవరకు జరుగుతాం. ఏదైతే సోయా రేటు తగ్గినప్పుడు, ముడి సరుకులన్నీ ఫిష్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు ఆ రోజున కేజీకి 25 రూపాయలు తగ్గించాలన్న ఒక ఆ సమయంలో మీరు ఇప్పుడు చేసినట్టు రైతు సంఘం నాయకులందరినీ పిలిపించి మీరు ఇప్పుడు ఈ సోయా అన్ని కూడా ఫిష్ ఆయిల్ ముడి సరుకులు తగిలిపోయినాయి కాబట్టి ఇవాళ 25 నుంచి 30 రూపాయలు తగ్గించాలి, ఎంత రేటు మీరు తగ్గించుకుంటారో ఆ రేటు ప్రభుత్వానికి చెప్పండి, అది అమలు పరుస్తామని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మీరు ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? మీరు పెంచేసుకోండి అని. కొన్ని ఏదైతే అసోసియేషన్ కంపెనీలు ఉన్నాయో అవి కొన్ని పార్టీ ముసుగులో కిందకి చేరి ఆ యొక్క మంతనాలు జరుపుకుని ఇవాళ చిన్న రైతులందరూ కూడా అన్యాయం చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము పార్టీలో చూడాల, ఎవరు ఏం చెప్పినా చేశాం, ఎవరు ఏం కావాలన్నా చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఒకటే, అక్వా రైతు బాగుండాలి, ఇవాళ అక్వా రంగాన్ని పెట్టి ఇవాళ విదేశీ మార్గదర్శి ఈ దేశానికి వస్తుంది, ఈ రాష్ట్రానికి మంచి పేరు రావాలని ఆ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఇవాళ ఇది ఏదైతే మనం పెట్టుకున్నాం, ఇదేదైతే ఇవాళ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాం, ఈ సంఘం రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో ఈ సంఘం ఉంటుంది. మీ అందరి తరఫున ప్రసాదరావు గారు కానీ నేను కానీ ఇవాళ జిల్లాలో ఉన్న మిగతా నాయకులు కానీ అందరూ మీకు సపోర్ట్ గా ఉంటారు. ఇవాళ మీరు రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలండి? ఇవాళ ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులకు అన్యాయం జరిగినప్పుడు రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలండి? ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నోడికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి? అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో, ఇవాళ 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ నీ సృష్టికర్త కాబట్టి ఇవాళ అపోజిషన్ లీడర్కి వెళ్ళి ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని నడవమంటాలనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా చేస్తారా, ప్రభుత్వం నడుపుతున్న చేస్తారా? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.